డబ్బు కోసం వదిలిన బంధం. ఉదయం 7 గంటలు. వంటగదిలో నుంచి కాఫీ వాసన వస్తుంది. హాల్లో టీవీ న్యూస్ నడుస్తున్నా రవి మాత్రం ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతూ అద్దం ముందు షర్ట్ సరి చేసుకుంటున్నాడు. అప్పుడే భార్య మౌనిక రవి అని పిలిచింది. అతని వెనక్కి తిరిగి ఏమైంది అని అడిగాడు. ఈరోజు సాయంత్రం శైలజ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. వాళ్ళు కొత్త ఇల్లు చూసావా? ఎంత గ్రాండ్గా కట్టుకున్నారో తెలుసా? ఈరోజు చిన్న పార్టీ పెడుతున్నారు అంది. రవి నవ్వుతూ సరే ఆఫీస్ నుండి త్వరగా వచ్చేస్తాను అన్నాడు. మౌనిక వెంటనే అలా ఖాళీ చేతులతో వెళ్ళకూడదు అంది. ఏం తీసుకుందాం అని రవి అడగ్గా ఏదైనా మంచి గిఫ్ట్ తీసుకెళ్దాం అన్నాడు. సరే నువ్వే చూసుకో, ఎంతైతే అంతా తీసుకుందాం అన్నాడు రవి. దానికి మౌనిక అంతేనా అని అడిగింది. రవి ఆశ్చర్యంగా అంటే అన్నాడు. శైలజ భర్త ఆమెకు కొత్త డైమండ్ నెక్లెస్ కొనిచ్చాడట. మనం కూడా వాళ్ళలా ఉండాలి కదా అంది. రవి చిన్నగా నవ్వుతూ మన పరిస్థితి వాళ్ళది కాదు కదా మౌనిక అన్నాడు. ఆ మాట వినగానే ఆమె ముఖం మారిపోయింది. అదే నీ సమస్య. ఎప్పుడు మన పరిస్థితి, మన సంపాదన, మన స్థాయి అంటావు. మనం కూడా గొప్పగా కనిపించాలి కదా అంది. రవి ఏమీ మాట్లాడలేదు. మౌనికకు ఈ మధ్య తన జీవితం మీద అసంతృప్తి పెరుగుతోందని అతనికి తెలుసు. వాళ్లకు పెద్దగా అప్పులు లేవు. అవసరమైనవన్నీ ఉన్నాయి. ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ మౌనికకు మాత్రం తన దగ్గర ఉన్నదానికంటే ఎదుటి వాళ్ళ దగ్గర ఉన్నదే ఎక్కువగా కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత మౌనిక రవి దగ్గరికి వచ్చి నాకు నెక్లెస్ కొనిస్తావా అడిగింది. రవి ఆమె వైపు చూస్తూ ఇప్పుడా అన్నాడు. అవును, 1,00,000 1,50,000 ఉండొచ్చు అంది. కాసేపు మౌనంగా ఉన్నాడు రవి. అతని జీతం అంత పెద్దది కాదు. అయినా భార్య ముఖంలో నిరాశ చూడలేక సరే చూద్దాం అన్నాడు. మౌనిక వెంటనే నువ్వు బెస్ట్ రవి అంది. రవి కూడా నవ్వాడు. కానీ ఆ చిన్న కోరికను తీర్చడానికి అతను తీసుకోబోయే నిర్ణయం వాళ్ళ జీవితంలో మరో భారాన్ని తీసుకురాబోతుందని అతనికి తెలియదు. సాయంత్రం శైలజ వాళ్ళ ఇంటికి వెళ్లారు. పెద్ద ఇల్లు, ఖరీదైన ఫర్నిచర్, చుట్టూ ఉన్న వాళ్ళు నగలు, బట్టలు, కార్లు. మౌనిక చూపంతా వాటిపైనే ఉంది. ఎవరి చీర ఎంత ఖరీదైనది, ఎవరి నగలు ఎంత బాగున్నాయి, ఎవరి భర్త ఏ కారు కొన్నాడు అన్నదే గమనిస్తోంది. రవి మాత్రం ఆమెను నిశ్శబ్దంగా చూస్తున్నాడు. తన భార్య సంతోషంగా ఉండాలని అతను నిజంగానే ఉంది. కానీ ఆ రోజు మొదటిసారి తన మనసులో ప్రశ్న మెదిలింది. ఆమె సంతోషానికి డబ్బు ఎప్పటికైనా సరిపోతుందా? పార్టీ అయిపోయిన వెంటనే తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో మౌనిక చాలాసేపు మౌనంగా ఉంది. రవి మాత్రం కారు నడుపుతూ అప్పుడప్పుడు ఆమె వైపు చూస్తున్నాడు. చివరికి ఏమైంది, ఎందుకు అంతా సైలెంట్గా ఉన్నావు అని అడిగాడు. మౌనిక వెంటనే ఏమీ లేదు అంది. కానీ ఆమె గొంతులో అసంతృప్తి స్పష్టంగా కనిపించింది. కొద్దిసేపటి తర్వాత శైలజ వాళ్ళ ఇల్లు చూసావు కదా, వాళ్ళ జీవితం ఎంత బాగుందో అంది. రవి నవ్వుతూ మన ఇల్లు కూడా బాగానే ఉంది కదా అన్నాడు. నీకు అంతే, మన దగ్గర ఉన్నదానితో సంతృప్తి పడిపోతావు. కానీ నేను కూడా అందరిలా బాగా బతకాలని అనుకోకూడదా అని మౌనిక అడిగింది. రవి కాసేపు ఏమీ మాట్లాడలేదు. నీకు మంచి జీవితం ఇవ్వాలని నాకు కూడా ఉంది మౌనిక. కానీ నా సంపాదన ఒక హద్దు ఉంది. మన అవసరాల కోసం ఎంతైనా కష్టపడతాను. కానీ ఎదుటి వాళ్ళతో పోల్చుకోవడానికి మాత్రం ఎంత సంపాదించినా సరిపోదు అన్నాడు. మౌనిక ముఖం తిప్పుకొని కిటికీలోంచి బయటకు చూస్తూ నువ్వు నన్ను అర్థం చేసుకోలేవు అంది. ఆ మాట రవికి బాధ కలిగింది. ఆమెను సంతోషపెట్టాలని అనుకున్న ప్రతిసారి తనకు తానే ఒకటి తగ్గించుకుంటున్నాడు. కానీ ఆమె మాత్రం తన ప్రయత్నాన్ని గుర్తించటం లేదనిపిస్తోంది. కొన్ని రోజుల తర్వాత రవి ఒక బ్యాంక్ లోన్ కోసం అప్లై చేశాడు. మౌనిక అడిగిన నెక్లెస్ కొనడానికి అవసరమైన డబ్బులో కొంత భాగం దాంతో సమకూరింది. నెక్లెస్ ఆమె చేతిలో పెట్టి రోజు మౌనిక చాలా సంతోషపడింది. అద్దం ముందు నిలబడిన దాన్ని వేసుకుని చాలాసేపు చూసుకుంది. చూసావా రవి, నేను కూడా అందరిలా ఉండగలను అని ఆనందంగా చెప్పింది. రవి ఆమె నవ్వును చూసి తన బాధంతా మర్చిపోయాడు. కానీ ఆ ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. 1 నెల తర్వాత మరో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మౌనిక దృష్టి కొత్తగా కొనుగోలు చేసిన కారుపై పడింది. శైలజ వాళ్ళు కూడా కారు మార్చేశారు. మనం ఎప్పటికీ ఇలా బైక్ మీద తిరగాలి అని అడిగింది. రవి ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఇప్పుడే కదా నెక్లెస్ కోసం లోన్ తీసుకున్నాను, ఇంకా అది కూడా పూర్తిగా కట్టలేదు అన్నాడు. మౌనిక మాత్రం నాకు నీ దగ్గర నుండి అసాధ్యమైనది ఏది అడగడం లేదు. నువ్వు కొంచెం ఎక్కువ ప్రయత్నిస్తే చాలు అంది. ఆ రాత్రి రవి నిద్రపోలేదు. మౌనిక మాత్రం మొబైల్లో సోషల్ మీడియాలో ఇతరుల ఫోటో చూస్తూ పడుకుంది. రవి ఆమెను చూస్తూ నేను ఎంత చేసినా ఆమెకు సరిపోవటం లేదు. అసలు ఆమెకు కావాల్సింది ఏంటి అని తనలో తానే అనుకున్నాడు. కానీ భార్య మీద ప్రేమ అతని ఆలోచనలన్నిటినీ మౌనంగా మార్చేసింది. అతనికి తెలియదు ఇక మౌనిక కోరికలు కేవలం ఖరీదైన వస్తువుల దగ్గరే ఆగిపోవు. అవి వాళ్ళ దాంపత్యాన్నే పరీక్షించే స్థాయికి వెళ్ళబోతున్నాయి అని.
రోజులు గడుస్తున్న కొద్దీ మౌనిక కోరికలు కూడా పెరుగుతున్నాయి. రవి తన జీతానికి మించి ఖర్చు చేస్తూ, అప్పులు చేస్తూ ఆమెను సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకరోజు రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి మౌనిక సోఫాలో కూర్చొని మొబైల్ చూస్తుంది. అతన్ని చూసి కూడా పెద్దగా పట్టించుకోలేదు. రవి దగ్గరకు వెళ్ళి ఏమైంది అడిగాడు. ఏమీ లేదు అంది మౌనిక. మరి ఎందుకు అలా ఉన్నావు అని అడగ్గా మొబైల్లో ఒక ఫోటో చూపించి చూడు శైలజ వాళ్ళు కొత్త ఫ్లాట్ బుక్ చేసుకున్నారు. మనం మాత్రం ఇలాంటి చిన్న ఇంట్లో ఉన్నాం అంది. రవి ఆ ఫోటో చూసి నిశ్శబ్దంగా నిలబడ్డాడు. మౌనిక మన ఇల్లు చిన్నదైనా మనదే, ప్రశాంతంగా ఉన్నాం కదా అన్నాడు. ఆమె వెంటనే నువ్వు ప్రశాంతంగా ఉన్నావు, నేను కాదు అంది. ఆ మాట రవిని లోపల నుండి కదిలించింది. నీకేం తక్కువ చేశాను అని నెమ్మదిగా అడిగాడు. మౌనిక కొద్దిసేపు మౌనంగా ఉండి నాకు తక్కువ చేశావని కాదు, కానీ నువ్వు నాకు కావలసిన జీవితం ఇవ్వలేకపోతున్నావు అంది. రవి ఆమె వైపు చూస్తూ నాకు చేతనైంత చేస్తున్నాను, ఇంకా ఏం చేయాలో చెప్పు అన్నాడు. నీకు మరింత సంపాదించాలి, అందుకే ఏం పని అయినా చెయ్యి, బిజినెస్ చెయ్యి, బయటికి వెళ్ళి సంపాదించు, కానీ ఇలా మధ్యతరగతి జీవితంలో నన్ను ఉంచుకు అంది. రవి బాధగా నవ్వాడు. డబ్బు సంపాదించడం అంత సులభం కాదు మౌనిక, కానీ నీ కోసం నేను ప్రయత్నిస్తాను అన్నాడు. ఆ రోజు రవి అదనపు పని చేయడం మొదలుపెట్టాడు. ఉదయం ఆఫీస్కి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వచ్చేవాడు. ఆదివారాలు కూడా బయట పని చూసుకునేవాడు. మౌనిక మాత్రం అతని ఇంట్లో తనతో గడపడం లేదని మరొక అసంతృప్తి వ్యక్తం చేసేది. డబ్బు కోసం ఇంత పని చేస్తావు, కానీ నాతో మాట్లాడడానికి మాత్రం సమయం ఉండదు అని కోప్పడేది. రవి ఏమీ మాట్లాడకుండా ఆమె మాటలు వింటూ ఉండేవాడు. అతను చేస్తున్నదంతా ఆమె కోసమే అని ఆమెకు చెప్పాలని అనిపించినా ఆ మాట గొడవగా మారుతుందని మౌనంగా ఉండిపోయాడు. ఒకరోజు రాత్రి రవి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. మౌనిక అప్పటికే పడుకుంది. అతను అలసటగా కుర్చీలో కూర్చున్నాడు. జోబులో ఉన్న డబ్బులు లెక్క చూసి వచ్చే నెలలో రాత్రి రవి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. మౌనిక అప్పటికే పడుకుంది. అతను అలసటతో కుర్చీలో కూర్చున్నాడు. జేబులో ఉన్న డబ్బు లెక్క చూసి వచ్చే నెల ఖర్చులు ఎలా మేనేజ్ చేయాలో ఆలోచిస్తున్నాడు. అదే సమయంలో మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది. రవి ఆ మెసేజ్ చూడలేదు. కానీ మౌనిక మాత్రం వెంటనే లేచి ఆ మెసేజ్ను చూసి చిరునవ్వు నవ్వింది. ఆ మెసేజ్ పంపింది అర్జున్. అర్జున్ శైలుకు పరిచయమైన వ్యక్తి. మంచి వ్యాపారం, ఖరీదైన కారు, పెద్ద సర్కిల్. మౌనిక అతన్ని కొన్ని ఫంక్షన్లో చూసింది. మొదట చిన్న పరిచయం మాత్రమే, కానీ ఇప్పుడు అతని మెసేజ్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. మీకు నిజంగా నచ్చిన జీవితం ఎలా ఉండాలో నేను అర్థం చేసుకోగలను అని అర్జున్ పంపించిన మెసేజ్ను మౌనిక మళ్ళీ చదివింది. ఆమె ముఖంలో కనిపించిన ఆ చిన్న చిరునవ్వు రవి మాత్రం చూడలేదు. ఎందుకంటే తన భార్య తన భార్య కోసం డబ్బు సంపాదించడానికి అతను ఇంకా పరుగులు తీస్తూనే ఉన్నాడు. మరుసటి రోజు ఉదయం రవి ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. మౌనిక మాత్రం మామూలుగానే ఫోన్లో ఏదో చూస్తూ కూర్చుంది. రవి ఆమె దగ్గరకు వెళ్ళి మౌనిక, నిన్న రాత్రి నేను చాలా ఆలస్యంగా వచ్చాను, నీకు ఇబ్బంది అయ్యిందా అని అడిగాడు. ఆమె తలెత్తి చూసి ఇబ్బంది కాదు, నువ్వెప్పుడు ఇలానే ఉంటావు అంది. రవి ఏమీ అనకుండా త్వరలో పరిస్థితి బాగుపడుతుంది, నీకు కావలసినవన్నీ సమకూరుస్తాను అన్నాడు. మౌనిక మాత్రం అతని మాటపై పెద్దగా స్పందించలేదు. రవి బయటకు వెళ్ళిన తర్వాత ఆమె వెంటనే అర్జున్కు ఫోన్ చేసింది. హలో అని మౌనిక మాట్లాడగానే అర్జున్ నవ్వుతూ నీ గొంతు వింటేనే అర్థమవుతుంది, మళ్ళీ ఇంట్లో ఏదైనా గొడవ జరిగిందా అన్నాడు. మౌనిక కొద్దిసేపు మౌనంగా ఉండి అతను ఎంత ప్రయత్నించినా నాకు కావాల్సిన జీవితం ఇవ్వలేడు అంది. అర్జున్ వెంటనే మీరు అర్హులైన జీవితాన్ని ఎందుకు వదులుకోవాలి అన్నాడు. ఆ మాటలు మౌనిక మనసులో నీరుగా వెళ్ళాయి. ఆ తర్వాత అర్జున్తో మౌనిక మాట్లాడే సమయం పెరిగింది. మొదట తన బాధలు మాత్రమే చెప్పేది. రవి తనను అర్థం చేసుకోవటం లేదని, తన కోరికలను పట్టించుకోవటం లేదని చెప్పేది. అర్జున్ మాత్రం ప్రతిసారి ఆమెకు అనుకూలంగానే మాట్లాడేవాడు. మీకు కావాల్సినవి అడగడానికి మీకు హక్కు ఉంది, మీ జీవితాన్ని మీరు ఎంచుకునే హక్కు కూడా ఉంది అని చెప్పేవాడు. మౌనికకు అర్జున్ మాటల్లో తనకు కావాల్సిన ఓదార్పు కనిపించింది. ఒక సాయంత్రం రవి ఇంటికి వచ్చేసరికి మౌనిక ఎక్కడా కనిపించలేదు. కొద్దిసేపటికి ఆమె వచ్చింది. రవి ఆశ్చర్యంగా ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాను అంది. రవి సాధారణంగానే సరే అన్నాడు. అతనికి అనుమానం రాలేదు. కానీ మౌనిక మాత్రం అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది.
ఆ రాత్రి రవి ఆమె కోసం ఒక చిన్న ప్యాకెట్ తీసుకొచ్చాడు. ఏంటిది అని మౌనిక అడిగింది. నీకు నచ్చుతుందని తీసుకొచ్చాను అన్నాడు. ఆ ప్యాకెట్ తెరిచి చూసేసరికి అందులో ఖరీదైన వాచ్ ఉంది. మౌనిక దాన్ని చూసి కాసేపు మౌనంగా ఉంది. ఇది ఎందుకు అని అడిగింది. రవి నవ్వుతూ, నువ్వు ఎప్పుడు నాకు ఏమీ వద్దు అంటావు, అందుకే నా చేతనైనంతలో నీ కోసం తీసుకొచ్చాను అన్నాడు. మౌనిక చేతిలో ఆ వాచ్ ఉంది. ఎదుట తనను ఎంతోగానో ప్రేమించే భర్త ఉన్నాడు. కానీ ఆమె మనసులో మాత్రం అర్జున్ మాటలే తిరుగుతున్నాయి. మీకు ఇంకా పెద్ద జీవితం కావాలి. ఆ రాత్రి రవి నిద్రపోయిన తర్వాత మౌనిక చాలాసేపు మేల్కొనే ఉంది. చివరికి ఫోన్ తీసుకుని అర్జున్కి ఒక మెసేజ్ పంపించింది. నేను ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటున్నాను. కొద్దిసేపటికి అర్జున్ నుండి సమాధానం వచ్చింది. ఈసారి మీకోసం మీరు నిర్ణయం తీసుకోండి. మౌనిక ఆ మెసేజ్ చూస్తూ కళ్ళు మూసుకుంది. ఆమె తీసుకోబోయే ఆ నిర్ణయం కేవలం తన జీవితాన్నే కాదు, రవి జీవితాన్ని కూడా పూర్తిగా మార్చబోతుంది. ఇక మరుసటి రోజు ఉదయం రవి ఎప్పటిలాగే ఆఫీస్కి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. మౌనిక మాత్రం అతని వైపు చూడకుండా తన పనులు చేసుకుంటుంది. రవి ఆమె దగ్గరకు వెళ్ళి, ఈరోజు సాయంత్రం త్వరగా వస్తాను, బయటికి వెళ్దాం అన్నాడు. మౌనిక వెంటనే నాకు పని ఉంది అంది. రవి కాసేపు ఆమె ముఖం చూసి, సరే నీకు వీలైనప్పుడు వెళ్దాం అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఆఫీస్లో కూడా రవి మనసంతా ఇంటి దగ్గరే ఉంది. మౌనిక ఈ మధ్య ఎందుకు మారిపోయిందో అతనికి అర్థం కావటం లేదు. ఒకప్పుడు తాను ఇంటికి ఆలస్యంగా వస్తే తలుపు దగ్గరే ఎదురు చూసే ఆమె ఇప్పుడు తాను ఎప్పుడు వస్తున్నానో కూడా పట్టించుకోవటం లేదు. అయినా ఆమెను అనుమానించడం అతనికి ఇష్టం లేదు. బహుశా నేను ఆమెకు కావాల్సిన సమయం ఇవ్వటం లేదేమో అని తనను తానే సమర్థించుకున్నాడు. సాయంత్రం రవి ఇంటికి వచ్చేసరికి మౌనిక తన గదిలో కొన్ని బట్టలు సర్దుతుంది. రవి అవి చూసి అడిగా, ఎక్కడికైనా వెళ్తున్నావా అని అడిగాడు. ఆమె ఒక్క క్షణం ఆగి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అంది. రవి సాధారణంగానే ఎన్ని రోజులు ఉంటావో అడిగాడు. తెలియదు అని మౌనిక సమాధానం ఇచ్చింది. రవి ఆమె దగ్గరకు వెళ్ళి ఏదైనా జరిగిందా అని అడిగాడు. మౌనిక అతని వైపు చూసి ఏదో చెప్పబోయి ఆగింది. ఏమీ లేదు, నువ్వు నన్ను ఎప్పుడు సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తావు, కానీ నాకు కావాల్సింది వేరేదని నీకు అర్థం కావటం లేదు అంది. రవి అయోమయంగా మరి నీకు కావాల్సిందేంటి అడిగాడు. మౌనిక సమాధానం చెప్పలేదు. బ్యాగ్ మూసి బయటకు వెళ్ళిపోయింది. ఆ రాత్రి రవి చాలాసేపు ఆమె కోసం ఎదురు చూశాడు. కానీ మౌనిక తిరిగి రాలేదు. మొదట ఆమె అమ్మ వాళ్ళింట్లో ఉందనుకున్నాడు. మరుసటి రోజు ఫోన్ చేశాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. రవి ఆందోళనగా చెందాడు. ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేయగా మౌనిక మా దగ్గరకు రాలేదు అని చెప్పాడు. రవి గుండెల్లో ఒక్కసారిగా భయం మొదలుకుంది. వెంటనే ఆమె ఇంట్లో ఆమె వస్తువులు చూశాడు. కొన్ని బట్టలు కనిపించలేదు. ఆమెకు ఎంతో ఇష్టమైన నగలు కూడా లేవు. టేబుల్ మీద మాత్రం ఒక చిన్న కాగితం కనిపించింది. రవి వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకున్నాడు. అందులో ఒకటే ఉంది, నన్ను వెతకకు, నేను నా జీవితాన్ని నేను ఎంచుకున్నాను. రవి ఆ కాగితాన్ని చూస్తూ కదలకుండా నిలబడిపోయాడు. అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. మౌనిక, నేను నీకు ఏం తక్కువ చేశాను అని తనలో తానే ప్రశ్నించుకున్నాడు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో అతనికి తెలియదు. కానీ ఒక విషయం మాత్రం అర్థమైంది. తాను ప్రేమించిన భార్య తనను వదిలి వెళ్ళిపోయింది. అయినా అతనికి తెలియని నిజం ఒకటి ఉంది. మౌనిక ఆ రాత్రి అర్జున్తో కలిసి నగరాన్ని వదిలి వెళ్ళిపోయింది. 2 రోజులు గడిచినా మౌనిక నుండి ఎలాంటి సమాచారం రాలేదు. ఆ రవి ఆమె ఫోన్కి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. మొదట ఆమె తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళిందని అనుకున్నాడు. కానీ వాళ్ళ దగ్గర కూడా లేదని తెలిసిన తర్వాత రవి పూర్తిగా కుంగిపోయాడు. మౌనిక తనను వదిలి వెళ్ళిపోయిందనే నిజాన్ని అతను మనసు అంగీకరించడానికి సిద్ధంగా లేదు. చివరికి ఆమె గదిలో ఉన్న వస్తువులను చూస్తూ కూర్చొని, నన్ను ఒక్క మాట అడిగినా నేను ఏదైనా మార్చుకునేవాడిని కదా అని బాధపడ్డాడు. కొన్ని రోజుల తర్వాత ఒక నిజం రవికి తెలిసింది. మౌనిక అర్జున్తో కలిసి వెళ్ళిపోయిందని అతను పరిచయస్తుడు ఒకడు చెప్పాడు. ఆ మాట విన్న రవి కొద్దిసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. కోపం వచ్చింది, అవమానంగా అనిపించింది. కానీ ఆ కోపం కంటే ఆమె తనను మోసం చేసిందనే బాధే ఎక్కువగా ఉంది. తాను ఆమె కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఒక్కసారిగా గుర్తొచ్చాయి. అప్పులు చేసి కొనిచ్చిన నెక్లెస్, తనకు అవసరం ఉన్నా కొనకుండా ఆమె కోసం తీసుకొచ్చిన వస్తువులు, రాత్రింబవళ్లు చేసిన అదనపు పని అన్నీ గుర్తొచ్చాయి. అయినా రవి మౌనికను వెనక్కి తీసుకురావడానికి వెళ్ళలేదు. కొన్ని రోజులు చాలా బాధపడ్డాడు. స్నేహితులు, కుటుంబ సభ్యులు అతన్ని వాదార్చారు. జరిగిపోయింది, ఇక నీ జీవితం గురించి ఆలోచించు అని చెప్పారు.
రవి మాత్రం వెంటనే ఆ బాధ నుండి బయటపడలేకపోయాడు. ఇంట్లో ప్రతి వస్తువు మౌనికను గుర్తు చేసేది. ఆమె కూర్చునే కుర్చీ, అద్దం ముందు వదిలిన చిన్న వస్తువులు, వంటగదిలో ఆమెకు ఇష్టమైన కప్పు అన్నీ అతనికి ఆమె గుర్తు చేసేవి. ఒకరోజు రవి ఒంటరిగా కూర్చుని ఆ కాగితాన్ని మరోసారి చదివాడు. నా జీవితాన్ని నేను ఎంచుకున్నాను. ఆ మాటల దగ్గరే అతని చూపు ఆగిపోయింది. కాసేపటి తర్వాత ఆ కాగితాన్ని మడచి పక్కన పెట్టి, సరే మౌనిక, నువ్వు నీ జీవితాన్ని ఎంచుకున్నావు. ఇక నేను కూడా నా జీవితాన్ని ఎంచుకుంటాను అని నెమ్మదిగా అన్నాడు. ఆ రోజు నుండి రవి తనను తాను మార్చుకోవడం మొదలుపెట్టాడు. మౌనిక కోసం సంపాదించాలనే ఆలోచనను పక్కన పెట్టి తన భవిష్యత్తు కోసం పనిచేయడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి అప్పులు తీర్చాడు. ఉద్యోగంలో ఎదిగాడు. మెల్లగా అతని జీవితం మళ్ళీ సాధారణ స్థితికి వచ్చింది. అయితే మౌనిక వెళ్ళిపోయిన ఖాళీ మాత్రం పూర్తిగా నిండలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత రవి జీవితంలో మరొక అమ్మాయి ప్రవేశించింది. ఆమె పేరు స్వాతి. రవి గతం గురించి తెలిసినా అతన్ని గౌరవించింది. అతని దగ్గర ఎంత డబ్బు ఉందో చూడలేదు. అతని మనసు ఎలా ఉందో చూసింది. ఇద్దరి మధ్య పరిచయం మెల్లగా, స్నేహంగా, తర్వాత ప్రేమగా మారింది. ఒకరోజు రవి స్వాతితో, నా గతం గురించి నీకు అన్నీ తెలుసు. అయినా నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమేనా అని అడిగాడు. స్వాతి చిన్నగా నవ్వి, నాకు నీ గతం మీద ప్రేమ లేదు రవి. నాకు ఇప్పుడు ఉన్న నువ్వంటేనే ఇష్టం అంది. ఆ మాట రవి మనసులో చాలా రోజుల తర్వాత ఒక ప్రశాంతతను తీసుకొచ్చింది. కొంతకాలానికి వాళ్ళ పెళ్లి జరిగింది. రవి జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. కానీ అదే సమయంలో మరో నగరంలో మౌనిక జీవితం మాత్రం ఆమె ఊహించినట్టుగా సాగటం లేదు. రవి స్వాతి పెళ్ళైన కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. వాళ్ళ జీవితం సాధారణంగా మొదలైంది. పెద్దగా ఆస్తులు లేకపోయినా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ సంతోషంగా ఉండేవారు. రవి ఆఫీస్కి వెళ్ళి వస్తే స్వాతి అతని కోసం ఎదురు చూసేది. అతను అలసిపోయి వస్తే ఒక కప్పు టీ ఇచ్చి, చాలా అలసిపోయావా అని అడిగేది. రవి కూడా ఇంటికి వచ్చిన తర్వాత తన పనులన్నీ పక్కన పెట్టి భార్యతో, పిల్లలతో సమయం గడిపేవాడు. కాలం గడిచే కొద్దీ వాళ్ళ కుటుంబం మరింత పెరిగింది. చిన్న పాప పుట్టింది. ఆ పాప ఇంట్లోకి వచ్చిన తర్వాత రవి జీవితం పూర్తిగా మారిపోయింది. ఆఫీస్ నుండి ఎంత అలసిపోయి వచ్చినా పాప ఒక్కసారి నాన్న అని పిలిస్తే అతని ముఖంలో చిరునవ్వు వచ్చేది. స్వాతి ఆ కుటుంబాన్ని ఎంతో ప్రేమగా చూసుకునేది. రవి తనకు ఉన్న దానిలోనే సంతోషంగా ఉండడం నేర్చుకున్నాడు. ఆదివారం ఉదయం పాపను తీసుకుని రవి బయటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నాడు. స్వాతి నవ్వుతూ, ముందు బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్ళండి. మీ ఇద్దరికి బయట ఏదైనా తినిపించి మళ్ళీ ఆకలితో ఇంటికి రావద్దు అంది. రవి నవ్వుతూ, మేడం, ఆర్డర్ ఫాలో అవుదాం అన్నాడు. పాప తండ్రి చేయి పట్టుకొని నవ్వింది. ఆ దృశ్యం చూస్తూ కూడా స్వాతి అయితే నవ్వింది. అదే సమయంలో నగరానికి చాలా దూరంగా మౌనిక జీవితం మాత్రం పూర్తిగా మారిపోయింది. అర్జున్తో వెళ్ళిన మొదటి రోజుల్లో ఆమెకు అన్నీ కొత్తగా, ఆనందంగా అనిపించాయి. ఖరీదైన హోటళ్ళు, కొత్త బట్టలు, ఖరీదైన రెస్టారెంట్లు, పెద్ద కారు. ఆమె కోరుకున్న జీవితం తన చేతుల్లోకి వచ్చిందనుకుంది. ఇక నేను రవి దగ్గర ఉన్నట్టు బతకాల్సిన అవసరం లేదు అని అనుకుంది. కానీ కొన్ని నెలలు గడిచిన తర్వాత ఆమెకు పరిస్థితులు మారడం మొదలయ్యాయి. అర్జున్కు తన వ్యాపారం, స్నేహితులు, బయట జీవితం ఇవే ముఖ్యమయ్యాయి. మౌనికతో మాట్లాడడానికి కూడా అతనికి సమయం తగ్గిపోయింది. ఆమె ఏదైనా అడిగితే, ఇప్పుడే కదా నీకు కావాల్సినవన్నీ ఇచ్చాను, ఇంకా ఏం కావాలి అని చిరాకుగా మాట్లాడేవాడు. మౌనిక మొదట దాన్ని పట్టించుకోలేదు. కానీ కొద్దిగా ఆమెకు అర్థమయ్యింది. తాను డబ్బున్న జీవితాన్ని కోరుకుంది. డబ్బు వచ్చింది. కానీ తాను కోరుకున్న ప్రేమ, గౌరవం తోడు మాత్రం రాలేదు. ఒకరోజు అర్జున్తో జరిగిన గొడవ తర్వాత మౌనిక ఒంటరిగా కిటికీ దగ్గర నిలబడింది. బయట ఖరీదైన కారు కనిపిస్తోంది. ఇంట్లో ఖరీదైన వస్తువులు ఉన్నాయి. కానీ ఆమె మనసులో మాత్రం ఒక పాత జ్ఞాపకం మిగిలింది. రవి ఒకరోజు తన కోసం తీసుకొచ్చిన ఆ చిన్న వాచ్. అప్పుడు ఆమెకు రవి చెప్పిన మాట గుర్తొచ్చింది. నువ్వు సంతోషంగా ఉంటే చాలు, నా చేతనైనంతలో నీకు ఇస్తాను అన్నాడు. మౌనిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె మొదటిసారి తనను తాను ప్రశ్నించుకుంది. నాకు నిజంగా కావాల్సింది ఇదేనా? ఆ తర్వాత మౌనికలో ఏదో మార్పు మొదలైంది. అర్జున్ తనతో సరిగ్గా మాట్లాడకపోయినా అతని మీద కోపం రావడం కంటే తన గతమే ఎక్కువగా గుర్తొస్తోంది. ఒకప్పుడు రవి తనను ఎంత ప్రేమగా చూసేవాడో, తాను అడిగిన ప్రతిదీ తన శక్తికి మించి అయినా ఎలా సమకూర్చేవాడో ఒక్కొక్కటిగా గుర్తుకు వచ్చాయి. అప్పుడు తనకి అవన్నీ చిన్నవిగా అనిపించాయి. కానీ ఇప్పుడు అదే చిన్న చిన్న విషయాలు ఆమెకు అర్థమవుతుంది. కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు సాయంత్రం మౌనిక అర్జున్ కోసం ఎదురు చూస్తూ ఇంట్లో కూర్చుంది. ఆ రాత్రి చాలా ఆలస్యంగా అతను వచ్చాడు. మౌనిక అతని దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళావు? కనీసం ఒక ఫోన్ కూడా చేయలేదు అంది. అర్జున్ చిరాకుగా, నీకు
నేను ఎక్కడికి వెళ్ళినా నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నీకు కావాల్సిన సౌకర్యాలన్నీ ఇస్తున్నాను కదా అన్నాడు. ఆ మాట విన్న మౌనిక ఒక్కసారిగా మౌనమయ్యింది. ఆమెకు రవి గుర్తొచ్చాడు. రవి దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నా తాను ఎక్కడికి వెళ్ళినా చెప్పేవాడు. తాను ఆలస్యంగా వస్తే ఫోన్ చేసేవాడు. తాను బాధపడితే తన పని పక్కన పెట్టి మాట్లాడేవాడు. అర్జున్ దగ్గర డబ్బు ఉంది. కానీ తన మనసును అడిగే సమయం లేదు. ఆ రాత్రి మౌనిక నిద్రపోలేదు. తన జీవితాన్ని వెనక్కి తప్పి చూసుకుంది. తాను రవిని వదిలి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. నేను నా జీవితాన్ని నేను ఎంచుకున్నాను అని రాసిన కాగితం గుర్తొచ్చింది. అప్పట్లో ఆ మాట రాసినందుకు తనకు గర్వంగా అనిపించింది. ఇప్పుడు అదే మాట తన గుండెల్లో భారంగా మారింది. ఇదిలా ఉండగా రవి జీవితం పూర్తిగా మారిపోయింది. స్వాతితో కలిసి అతను చిన్నగా ఒక ఇల్లు కొనుక్కున్నాడు. పెద్ద ఇల్లు కాకపోయినా వాళ్ళిద్దరికీ అది ఎంతో ఇష్టం. ఇంటి ముందు చిన్న మొక్కలు, లోపల పిల్లల బొమ్మలు, ఇదంతటా ప్రశాంతమైన వాతావరణం ఉండేది. ఒకరోజు రవి ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పాప పరిగెత్తుకుంటూ వచ్చి అతని కాళ్ళను పట్టుకుంది. నాన్న, నాకు ఒకటి కొనిస్తావా అడిగింది. రవి నవ్వుతూ ఏం కావాలి అన్నాడు. పాప స్కూల్లో జరిగిన విషయం చెప్పింది. రవి ఆమెను ఎత్తుకుని లోపలికి తీసుకుని వెళ్ళాడు. స్వాతి ఆ దృశ్యాన్ని చూసి నవ్వుతూ నిలబడింది. రవి తన కుటుంబాన్ని చూస్తూ ఒక్క క్షణం ఆగిపోయాడు. ఒకప్పుడు తనకు జీవితం అంటే మౌనిక మాత్రమే. ఆమె వెళ్ళిపోయిన తర్వాత తన జీవితం అయిపోయిందనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి అర్థమైంది, ఒక మనిషి వెళ్ళిపోతే జీవితం ఆగిపోదు. మనతో ఉండాలనే ఎంచుకునే మనుషుల విలువ అప్పుడు తెలుస్తుంది. అదే రాత్రి మౌనిక తన పాత ఫోన్లో ఉన్న కొన్ని ఫోటోలు చూస్తుంది. అందులో రవితో కలిసి తీసుకున్న పెళ్లి ఫోటో ఒకటి కనిపించింది. ఆమె ఫోటోను చూస్తూ చాలాసేపు ఏడ్చింది. అప్పుడు అర్జున్ లోపలికి వచ్చి ఏడుస్తున్నావా అని అడిగాడు. మౌనిక కళ్ళ తుడుచుకుని నాకు నా గతం గుర్తొచ్చింది అంది. అర్జున్ నిర్లక్ష్యంగా గతాన్ని మర్చిపో, ఇప్పుడు నీ దగ్గర ఉన్న జీవితాన్ని ఎంజాయ్ చెయ్యి అని చెప్పి వెళ్ళిపోయాడు. మౌనిక మాత్రం ఆ ఫోటోని చూస్తూ ఉండిపోయింది. ఇప్పటికే ఆలస్యమైందని ఆమెకు తెలియదు. కానీ తన జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు ఏంటో మాత్రం ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని నెలలు గడిచాయి. మౌనిక జీవితంలో రోజు రోజుకి అసహనం పెరుగుతుంది. అర్జున్తో ఆమెకు మాటలు తగ్గిపోయాయి. ఒకప్పుడు అతని ఖరీదైన కారు, పెద్ద ఇల్లు, బయట తిరిగే జీవితం చూసి తనకు ఎంతో గొప్పగా అనిపించేది. ఇప్పుడు అవే తనకు ఒంటరితనాన్ని గుర్తు చేస్తున్నాయి. ఒక సాయంత్రం అర్జున్ బయటకు వెళ్ళడానికి సిద్ధమవుతుండగా మౌనిక ఈ రోజు నాతో కొంచెం సమయం గడుపుతావా అని అడిగింది. అర్జున్ వెంటనే నాకు చాలా ముఖ్యమైన పని ఉంది అన్నాడు. ఎప్పుడు నీకు పనులే ఉంటాయి, కనీసం ఇంట్లో ఉన్నప్పుడు అయినా నాతో మాట్లాడవు అంది మౌనిక. అర్జున్ చిరాకుగా నీకు కావలసిన జీవితం ఇచ్చాను కదా, ఇంకేం కావాలి అన్నాడు. ఆ మాట మౌనికను బాగా బాధించింది. ఎందుకంటే కొన్ని సంవత్సరాల క్రితం ఇదే మాటను తాను రవికి చెప్పేది. నాకు కావాల్సిన జీవితం నువ్వు ఇవ్వలేవు అని. ఇప్పుడు అదే మాట తన జీవితంలో తిరిగి వినిపిస్తోంది. ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు రవి దగ్గర డబ్బు తక్కువగా ఉండేది, కానీ నా మీద ప్రేమ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మాత్రం నా దగ్గర డబ్బు ఉంది, కానీ నన్ను పట్టించుకునే మనిషి లేడు అని తనలో తానే అనుకుంది. అదే సమయంలో రవి జీవితంలో మరో సంతోషకరమైన మార్పు వచ్చింది. అతనికి పని బాగా సాగడంతో ఆర్థికంగా కూడా స్థిరపడ్డాడు. స్వాతి పిల్లలతో కలిసి ఒక చిన్న ట్రిప్కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. రవి కారు నడుపుతుంటే వెనుక సీట్లో కూర్చున్న పాప పాటలు పాడుతుంది. స్వాతి నవ్వుతూ ఆమెతో మాట్లాడుతుంది. రియల్ వ్యూ మిర్రర్లో ఆ ఇద్దరిని చూసి రవి మనసులో ఒక ప్రశాంతత నిండింది. ఒకప్పుడు తాను కోల్పోయిన జీవితం కోసం ఏడ్చిన అతను ఇప్పుడు తనకు దొరికిన జీవితాన్ని చూసి కృతజ్ఞతగా భావించాడు. ట్రిప్లో భాగంగా వాళ్ళు ఒక పెద్ద షాపింగ్ మాల్కి వెళ్లారు. పాపకు నచ్చిన బొమ్మలు చూపిస్తూ రవి ఇద్దరు నవ్వుకుంటున్నారు. అదే సమయంలో ఎదురుగా ఒక మహిళ నడుచుకుంటూ వచ్చింది. ఆమెను చూసి రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. ఆమె మౌనిక. మౌనిక కూడా రవిని చూసింది. ఆమె చూపు ముందుగా రవి మీద పడింది. తర్వాత అతను పక్కనున్న స్వాతి మీద, ఆ తర్వాత చిన్న పాప మీద. రవి ముఖంలో కనిపిస్తున్న ప్రశాంతతను, పాపతో అతను మాట్లాడుతున్న తీరును చూసి మౌనిక గుండె ఒక్కసారిగా బరువెక్కింది. రవి కూడా ఆమెను గుర్తించాడు. కానీ అతని ముఖంలో కోపం లేదు, ఆశ్చర్యం మాత్రమే ఉంది. మౌనిక దగ్గరకు వచ్చి రవి అని పిలిచింది. రవి కాసేపు ఆమె వైపు చూసి ఎలా ఉన్నావు అని మాత్రమే అడిగాడు. ఆ ఒక్క ప్రశ్న మౌనికను మరింత కదిలించింది. తాను ఊహించినట్టుగా అతను కోపంగా మాట్లాడలేదు. తనని నిందించలేదు. గతాన్ని గుర్తు చేసి అవమానించలేదు. నేను అని మౌనిక ఆ మాట ఆపేసింది.
అంతలో స్వాతి పాప దగ్గరికి తీసుకుని రవి వైపు చూసింది. పరిస్థితి అర్థమైందేమో కానీ ఏమీ అడగలేదు. రవి మాత్రం ప్రశాంతంగా మేము వెళ్తాం జాగ్రత్తగా ఉండు అని చెప్పి స్వాతితో కలిసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మౌనిక అక్కడే నిలబడిపోయింది. తనకు కావాలని వదిలేసిన భర్త ఇప్పుడు తనకు అవసరం లేని విధంగా సంతోషంగా జీవిస్తున్నాడు. ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు జారాయి. అప్పుడు మొదటిసారి ఆమెకు నిజం అర్థమైంది. తాను కోల్పోయింది ఒక భర్తను మాత్రమే కాదు, తన కోసం ప్రాణం పెట్టే ఒక మనిషిని. మౌనిక అక్కడే నిలబడి రవి వెళ్తున్న వైపు చూస్తూ ఉంది. అతను ఒక్కసారి కూడా వెనక్కి తిరిగి చూడలేదు. అతని పక్కన స్వాతి, చేతిలో పాప, వాళ్ళ ముగ్గురి మధ్య ఉన్న ఆ అనుబంధం మౌనికకు తన గతాన్ని మరింత గుర్తు చేసింది. ఒకప్పుడు ఆ స్థానంలో తాను ఉండేది. రవి తనతో ఇలాగే నడిచేవాడు. తనకు నచ్చిన వస్తువు కోసం షాపింగ్కి తీసుకెళ్లేవాడు. తాను అలసిపోయానంటే తన పని పక్కన పెట్టి చూసుకునేవాడు. కానీ అప్పుడు తనకు అవేమీ పెద్దగా అనిపించలేదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కూడా మౌనిక మనసు ప్రశాంతంగా లేదు. రవి ముఖంలో కనిపించిన సంతోషం, స్వాతి చూపులో కనిపించిన నమ్మకం, పాప తన తండ్రిని పట్టుకున్న తీరు మళ్ళీ మళ్ళీ గుర్తొస్తున్నాయి. ఆ రాత్రి అర్జున్ ఇంటికి వచ్చినా ఆమె అతనితో మాట్లాడలేదు. కొద్దిసేపటి తర్వాత అర్జున్ ఏమైంది, ఎందుకలా ఉన్నావు అని అడిగాడు. మౌనిక నేరుగా అతని వైపు చూసి ఈరోజు రవిని చూశాను అంది. రవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. అయితే అని అడిగాడు. అతను చాలా సంతోషంగా ఉన్నాడు తన భార్య పిల్లతో అని మౌనిక చెప్పగానే అర్జున్ నిర్లక్ష్యంగా అది నీ సమస్య కాదు, నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అని అన్నాడు. మౌనిక అతని మాట విని కొద్దిసేపు మౌనంగా ఉంది. తర్వాత నెమ్మదిగా నాకు ఇప్పుడు అర్థమయ్యింది అర్జున్, నేను ఏం కోల్పోయాను అంది. అర్జున్ చిరాకుగా ఇప్పుడు నీకు ఈ పాత కథలు గుర్తొచ్చేది అన్నాడు. ఆ మాటతో మౌనిక మరొక విషయం అర్థమైంది. తాను రవి దగ్గర ఉన్నప్పుడు డబ్బు లేదని బాధపడింది. అర్జున్ దగ్గరకు వచ్చాక డబ్బు వచ్చింది. కానీ తనను నిజంగా పట్టించుకునే మనిషి మాత్రం దొరకలేదు. మరుసటి రోజు మౌనిక రవికి ఫోన్ చేయాలని అనుకుంది. చాలాసేపు ఫోన్ చేతిలో పట్టుకుని కూర్చుంది. చివరికి ధైర్యం చేసి అతని నెంబర్కి కాల్ చేసింది. రవి ఫోన్ చూసి కొద్దిసేపు ఆలోచించాడు. తర్వాత కాల్ ఎత్తాడు. హలో అన్నాడు. అవతల నుండి మౌనిక గొంతు వణుకుతూ రవి నేను అంది. తెలుసు అని రవి ప్రశాంతంగా సమాధానమిచ్చాడు. నిన్ను కలవాలి అంది. రవి కొద్దిసేపు మౌనంగా ఉండి ఎందుకు అని అడిగాడు. మౌనిక దగ్గర సమాధానం లేదు. కొన్ని విషయాలు చెప్పాలి అంది. రవి నెమ్మదిగా మౌనిక మన మధ్య చెప్పుకోవాల్సిన విషయాలు చాలా సంవత్సరాల క్రితమే అయిపోయాయి అన్నాడు. ఆ మాట విన్న ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నాకు తెలుసు రవి, అయినా ఒకసారి కలవాలి, నీకు క్షమాపణ చెప్పాలి అంది. రవి కాసేపు మౌనంగా ఉండి క్షమాపణ అడగడానికి ముందు ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు నన్ను వదిలి వెళ్ళినప్పుడు నేను చాలా బాధపడ్డాను. కానీ ఆ తర్వాత నేను నా జీవితాన్ని మళ్ళీ నిర్మించుకున్నాను. ఇప్పుడు నా భార్య, నా పిల్ల, వాళ్ళే నా ప్రపంచం. గతాన్ని మళ్ళీ నా జీవితంలోకి తీసుకురావాలని నేను అనుకోవడం లేదు అన్నాడు. మౌనిక కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. నువ్వు చెప్పింది నిజమే రవి, కానీ ఒక విషయం మాత్రం చెప్పాలి. అప్పట్లో నాకు డబ్బు కావాలనిపించింది. ఇప్పుడు నాకు అర్థమైంది డబ్బుతో కొనలేనిది ఏంటో. నేను చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. రవి సమాధానం చెప్పలేదు. ఆ నిశ్శబ్దమే మౌనికను అతనికి సమాధానంగా. ఆ రోజు ఫోన్ పెట్టేసిన తర్వాత కొద్దిసేపు మౌనంగా కూర్చున్నాడు. స్వాతి అతని దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగింది. రవి ఆమె వైపు చూసి చిన్నగా నవ్వాడు. ఏమీ లేదు, గతం ఒకసారి తలుపు తట్టింది. కానీ ఇప్పుడు ఆ తలుపు తెరవాల్సిన అవసరం నాకు లేదు. స్వాతి అతని చెయ్యి పట్టుకుంది. రవి తన భార్యను పాపను చూస్తూ నిశ్శబ్దంగా నవ్వాడు. ఎప్పుడో డబ్బు కోసం కోల్పోయిన బంధం ఇప్పుడు తన దగ్గర ఉన్న ప్రేమ విలువను అతనికి మరింత బాగా అర్థమయ్యేలా చేసింది. రవి ఫోన్ పెట్టేసిన తర్వాత కూడా మౌనిక కొద్దిసేపు అలాగే కూర్చుని ఉంది. తాను క్షమాపణ చెప్పాలని అనుకుంది. కానీ రవి మాటల్లో కోపం లేకపోవడం ఆమెను మరింత బాధించింది. ఒకప్పుడు తన కోసం రాత్రింబవళ్లు కష్టపడిన భర్త ఇప్పుడు తనతో మాట్లాడుతున్నప్పుడు కూడా తన జీవితంలోకి తిరిగి రావడానికి ఎలాంటి అవకాశం ఇవ్వడం లేదు. ఆ విషయం ఆమెకు స్పష్టంగా అర్థమైంది. ఇదిలా ఉండగా అర్జున్కి మౌనికలో వచ్చిన మార్పు నచ్చలేదు. ఆమె తరచూ గతం గురించి ఆలోచించడం, రవిని కలిసి విషయం చెప్పడం అతనికి చిరాకు తెప్పించింది. ఒకరోజు అర్జున్ ఇంటికి వచ్చి ఇంకా ఆ రవి గురించి ఆలోచిస్తున్నావా అని అడిగాడు. మౌనిక నిశ్శబ్దంగా ఉండిపోయింది. నీకోసం నేను ఇంత చేశాను, ఇప్పుడు నీకు మళ్ళీ అతనే గుర్తొస్తున్నాడా అని అర్జున్ కోపంగా అడిగాడు. మౌనిక అతని వైపు చూసి నా కోసం నువ్వు ఏం చేశావో అర్జున్, నాకు డబ్బు ఇచ్చావు, సౌకర్యాలు ఇచ్చావు. కానీ నేను బాధపడినప్పుడు
నా దగ్గర కూర్చున్నావా? నేను మాట్లాడాలని అనుకున్నప్పుడు నాతో మాట్లాడావా? అని ప్రశ్నించింది. అర్జున్ ఒక్కసారిగా మౌనమైపోయాడు. మౌనిక మొదటిసారి అతనితో ఇలా మాట్లాడింది. నేను రవిని వదిలి నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు నాకు మంచి జీవితం ఇస్తావనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది. నేను జీవితాన్ని కాదు కేవలం సౌకర్యాలను ఎంచుకున్నాను అంది. అర్జున్ కోపంగా బయటికి వెళ్ళిపోయాడు. మౌనిక మాత్రం కిటికీ దగ్గర నిలబడి చాలాసేపు ఆలోచించింది. ఆమెకు ఇప్పుడు రవి దగ్గరకు తిరిగి వెళ్ళాలని మాత్రమే అనిపించటం లేదు. తాను చేసిన తప్పును అంగీకరించాలి. తన జీవితానికి తానే బాధ్యత వహించాలి అనే ఆలోచన మొదలైంది. కొన్ని రోజుల తర్వాత అర్జున్ వ్యాపారంలో పెద్ద నష్టం వచ్చింది. అతని దగ్గర ఉన్న సౌకర్యాలు ఒక్కొక్కటిగా తగ్గిపోయాయి. ఖర్చులు తగ్గించుకోవాలని మౌనికతో చెప్పాడు. మౌనిక ఆశ్చర్యపోలేదు. ఆమెకు మాత్రం ఒక విషయం అర్థమైంది. డబ్బున్నప్పుడు తన చుట్టూ ఎంతోమంది ఉన్నారు. డబ్బు తగ్గగానే ఆ ప్రపంచం కూడా దూరమయ్యింది. ఆ రాత్రి మౌనిక ఒంటరిగా కూర్చుని తన పాత జీవితాన్ని గుర్తు చేసుకుంది. ఆ చిన్న ఇంట్లో రవితో కలిసి తిన్న సాధారణ భోజనం, ఆదివారం రోజున కలిసి బయటికి వెళ్ళిన రోజులు, రవి తన కోసం తీసుకొచ్చిన చిన్న చిన్న బహుమతులు. అప్పుడు అవి తనకు చిన్నవిగా కనిపించాయి. ఇప్పుడు అవే తన జీవితంలో అత్యంత విలువైన జ్ఞాపకాలుగా మిగిలాయి. మౌనిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రవి నన్ను ప్రేమించలేదు కాదు, నేను అతని ప్రేమను అర్థం చేసుకోలేదు అని తనలో తానే చెప్పుకుంది. ఆమె చేతిలో ఫోన్ ఉంది. రవి నంబర్ స్క్రీన్పై కనిపిస్తుంది. ఈసారి కాల్ చేయడానికి ఆమెకు భయం వేసింది. ఎందుకంటే తనకు ఇప్పుడు ఒక విషయం స్పష్టంగా తెలుసు. రవి జీవితంలో తన స్థానం ఖాళీగా లేదు. దాన్ని స్వాతి ఎప్పుడో ప్రేమతో నింపేసింది. ఆ తర్వాత మౌనిక రవికి మళ్ళీ ఫోన్ చేయలేదు. ఈసారి అతన్ని తిరిగి పొందాలని కాదు, అతని జీవితంలోకి తాను మళ్ళీ వెనక్కి వెళ్ళే హక్కు లేదని అర్థం చేసుకుని వెనక్కి తగ్గింది. తన జీవితాన్ని తానే ఎదుర్కోవాలని నిర్ణయించుకుంది. అర్జున్తో కలిసి ఉన్న జీవితం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. అతని వ్యాపారం పూర్తిగా దెబ్బతినడంతో అతను తన ఆస్తులు, డబ్బులు కాపాడుకోవడంతోనే మునిగిపోయాడు. చివరికి ఒకరోజు మౌనికతో మనిద్దరం కొంతకాలం విడిగా ఉండడం మంచిది అని చెప్పాడు. మౌనిక అతని వైపు చూసి ఏమీ అనలేదు. ఒకప్పుడు రవిని వదిలి వెళ్ళేటప్పుడు తన చేతిలో ఉన్న ధైర్యం ఇప్పుడు లేదు. కానీ ఈసారి తన నిర్ణయానికి తానే బాధ్యత వహించాల్సిందే అని ఆమెకు తెలుసు. మరొక వైపు రవి జీవితం ప్రశాంతంగా సాగుతోంది. ఒక సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి పాప పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, ఈరోజు మమ్మీతో కలిసి మీకోసం ఒక సర్ప్రైజ్ చేశాం అంది. రవిది. రవి నవ్వుతూ లోపలికి వచ్చాడు. స్వాతి అతని కోసం చిన్న కేక్ తయారు చేసింది. పెద్ద కారణం ఏమీ లేదు. రవి ఆ రోజు ఆఫీసులో ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్ పూర్తి చేశాడని పాపకి చెప్పడంతో దానికి పార్టీ కావాలి అని పాప పట్టుబట్టింది. రవి కేక్ చూసి నవ్వుతూ, ఇంత చిన్న విషయానికి ఇంత పెద్ద సెలబ్రేషన్ ఎందుకు అన్నాడు. స్వాతి నవ్వుతూ, నువ్వు సంతోషంగా ఉండడానికి కారణం పెద్దదై ఉండాల్సిన అవసరం లేదు అంది. ఆ మాట విన్న రవి కాసేపు స్వాతి వైపు చూస్తూ ఉండిపోయాడు. ఒకప్పుడు తాను భార్యను సంతోషపెట్టడానికి ఎంత సంపాదించినా సరిపోదని అనుకున్నాడు. ఇప్పుడు తనకు అర్థమైంది. సంతోషానికి ఎప్పుడూ ఖరీదైన వస్తువులు అవసరం ఉండవు. మనతో ఉన్న మనుషులు మనస్ఫూర్తిగా మనల్ని ప్రేమిస్తే చిన్న ఇల్లే పెద్ద ప్రపంచంగా మారుతుంది. అదే రాత్రి మౌనిక ఒక చిన్న గదిలో ఒంటరిగా కూర్చుంది. తన దగ్గర ఇప్పుడు పెద్దగా డబ్బు లేదు. కానీ ఈసారి ఆమెకు తన గతంపై కోపం లేదు. పశ్చాత్తాపం ఉంది. పశ్చాత్తాపం తనను తాను నిందించుకోవడానికి కాదు, తన జీవితాన్ని మార్చుకోవడానికి ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. ఉద్యోగం కోసం ప్రయత్నించడం మొదలుపెట్టింది. తనకు చేతనైన పని చేస్తూ మళ్ళీ స్వతంత్రంగా నిలబడాలని అనుకుంది. కొన్ని రోజుల తర్వాత ఆమెకు ఒక చిన్న ఉద్యోగం దొరికింది. జీతం చాలా తక్కువ. కానీ మొదటి జీతం చేతులకి వచ్చిన రోజు మౌనిక చాలాసేపు ఆ డబ్బును చూస్తూ కూర్చుంది. ఒకప్పుడు లక్షలు సంపాదించే జీవితం కావాలని కోరుకున్న తాను ఇప్పుడు ఈ చిన్న జీతం కోసం ఎంతో సంతోషిస్తోంది. ఎందుకంటే ఈ డబ్బు ఎవరో ఇచ్చింది కాదు, తన కష్టంతో సంపాదించింది. ఆ రోజు రాత్రి అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంది. నేను కోల్పోయింది రవిని కాదు, నేను కోల్పోయింది నా విలువని అని నెమ్మదిగా అనుకుంది. కొంతకాలం తర్వాత మౌనిక తన తల్లిదండ్రులను కలవడానికి వెళ్ళింది. వాళ్ళు ఆమెను చూసి బాధపడ్డారు. ఆమె గతం గురించి ఒక ప్రశ్న కూడా అడగలేదు. మౌనిక మాత్రం తలదించుకుని, నేను తప్పు చేశాను, కానీ ఇక నా మిగిలిన జీవితాన్ని సరిగ్గా బతకాలని అనుకుంటున్నాను అంది. ఆమె తండ్రి నెమ్మదిగా, గతాన్ని మార్చలేమమ్మా, కానీ ముందున్న రోజులను మార్చుకోవచ్చు అన్నాడు. మౌనిక కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. ఆ మాట ఆమె కొత్త జీవితానికి మొదట అడుగయింది. అయితే రవి జీవితంలో మౌనిక మళ్ళీ కనిపించే అవకాశం మాత్రం ఇంకా పూర్తిగా ముగియలేదు.
కొన్ని నెలలు గడిచాయి. మౌనిక తన ఉద్యోగంలో నెమ్మదిగా స్థిరపడుతోంది. జీవితం జీతం తక్కువే అయినా ఎవరి మీద ఆధారపడకుండా తన జీవితాన్ని తాను నడిపించుకోవడం ఆమెకు ఒక కొత్త ధైర్యాన్ని ఇచ్చింది. ఒకప్పుడు ఖరీదైన వస్తువులు కొన్నప్పుడు కూడా తనకు రాని సంతృప్తి ఇప్పుడు తన కష్టంతో సంపాదించిన మొదటి జీతంతో వచ్చింది. తనలో వచ్చిన ఈ మార్పును చూసి ఆమెకే ఆశ్చర్యంగా అనిపించింది. ఒకరోజు ఆమె పనిచేసే సంస్థలో చిన్న ఫ్యామిలీ ఈవెంట్ జరిగింది. అందరూ తమ కుటుంబ సభ్యులతో వచ్చారు. మౌనిక మాత్రం ఒంటరిగానే ఒక మూలన నిలబడి ఉంది. అప్పుడే బయటకు వచ్చిన ఒక కుటుంబం లోపలికి వచ్చింది. ముందుగా ఒక చిన్న పాప పరిగెత్తుకుంటూ లోపలికి వచ్చింది. ఆమె వెనుక స్వాతి నడుస్తూ వస్తున్నారు. మౌనిక వారిని చూసి ఒక్కసారిగా నిలబడిపోయింది. రవి కూడా ఆమెను గమనించాడు. ఈసారి అతని ముఖంలో ఆశ్చర్యం కంటే ప్రశాంతత ఎక్కువగా ఉంది. స్వాతి కూడా మౌనికను చూసింది. ఆమెకు గతం గురించి తెలుసు. కానీ రవిని ఇబ్బంది పెట్టకుండా నిశ్శబ్దంగా అతని పక్కనే నిలబడింది. మౌనిక దగ్గరికి వచ్చి ఎలా ఉన్నారు అని అడిగింది. స్వాతి చిన్నగా నవ్వుతూ బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు అని అడిగింది. మౌనిక కాసేపు ఆమె వైపు చూసింది. తన స్థానంలో ఇప్పుడు ఉన్న ఆమెను చూసి అసూయ కలగలేదు. మొదటిసారి ఆమె మనసులో గౌరవం కలిగింది. ఎందుకంటే స్వాతి రవిని అతని డబ్బుతో కాదు అతని మనసుతో అంగీకరించింది. నేను కూడా బాగున్నాను, ఇప్పుడు నా మీద నేను ఆధారపడుతున్నాను అంది మౌనిక. రవి చిన్నగా నవ్వి అది చాలా మంచి విషయం అన్నాడు. మౌనిక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. రవి నీకు ఒక విషయం చెప్పాలి. నేను అప్పట్లో చేసిన తప్పుకు ఎన్ని సంవత్సరాలు గడిచినా నన్ను నేను క్షమించుకోలేకపోతున్నాను. కానీ నువ్వు మాత్రం నన్ను ఎప్పుడూ చెడ్డ మనసుగా మాట్లాడలేదు. దానికి థ్యాంక్స్ అంది. రవి కొద్దిసేపు మౌనంగా ఉండి మౌనిక గతం గురించి మాట్లాడుకోవడం వల్ల ఎవరి జీవితం మారదు. నువ్వు ఇప్పుడు నీ జీవితాన్ని సరిగ్గా నడిపించుకుంటున్నావు. అదే నాకు సంతోషం అన్నాడు. మౌనిక స్వాతి వైపు చూసి నన్ను క్షమించండి అంది. స్వాతి ఆమె దగ్గరికి వెళ్ళి క్షమించాల్సిన అవసరం లేదు. మీరు మీ జీవితాన్ని మీరు చూసుకుంటున్నారు. మేము మా జీవితంలో సంతోషంగా ఉన్నాం అంతే అంది. ఆ మాట విన్న మౌనిక గుండెల్లో ఉన్న భారమంతా కొంచెం తగ్గినట్టు అనిపించింది. అంతలో పాప రవి చేతిని పట్టుకుని నాన్న కేక్ ఎప్పుడు కట్ చేస్తాం అని అడిగింది. రవి నవ్వుతూ ఇప్పుడే వెళ్దాం అన్నాడు. వాళ్ళ ముగ్గురు ముందుకు నడిచారు. మౌనిక మాత్రం అక్కడే నిలబడి వాళ్ళని చూస్తూ ఉంది. ఒకప్పుడు తన చేతుల్లో ఉన్న జీవితం ఇప్పుడు తనకు అందనంత దూరంలో ఉంది. కానీ ఈసారి ఆమెకు బాధతో పాటు ఒక నిజం కూడా అర్థమైంది. బంధాన్ని కోల్పోయిన తర్వాత దాని విలువ తెలుసుకోవడం పశ్చాత్తాపం. బంధం మన దగ్గర ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోవడం జీవిత జ్ఞానం. మౌనిక తన కన్నీళ్లను తుడుచుకుని తిరిగి తన పనివైపు నడిచింది. ఆమెకు తెలుసు తన గతాన్ని తిరిగి తెచ్చుకోలేను, కానీ తన భవిష్యత్తును మాత్రం ఇంకా మార్చుకోగలను అని. ఇక ఆ సంఘటన తర్వాత మౌనిక జీవితంలో నిజమైన మార్పుగా వచ్చింది. జీవితాన్ని గుర్తు చేసుకుని ఏడ్చే రోజులు తగ్గిపోయాయి. తనకు జరిగిందంతా ఎవరో చేసిన అన్యాయం కాదని, తాను తీసుకున్న నిర్ణయాల ఫలితమేనని అంగీకరించింది. ఇప్పుడు ఆమెకు తన ఉద్యోగం, తన భవిష్యత్తు మీద దృష్టి పెట్టింది. జీతం వచ్చిన ప్రతిసారి కొంత డబ్బు దాచేది. అవసరం లేని ఖర్చులు చేయడం పూర్తిగా మానేసింది. ఒకప్పుడు ఎదుటి వాళ్ళు ఏం కొన్నారో చూసి తాను కూడా కొనాలనుకునేది. ఇప్పుడు ఎదుటివారి జీవితాన్ని చూసి తన జీవితాన్ని కొలవడం మానేసింది. ఒకరోజు ఆఫీస్లో కొత్తగా చేరిన అమ్మాయి తన దగ్గరకు వచ్చి అక్క, మీరు ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటారు. మీ దగ్గర నుండి ఏదైనా నేర్చుకోవాలని ఉంది అంది. మౌనిక చిన్నగా నవ్వి ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకో, మన జీవితాన్ని ఎదుటి వాళ్ళ జీవితంతో పోల్చుకోకు. వాళ్ళ దగ్గర ఉన్నది నీకు కనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం కోల్పోతున్నారో నీకు కనిపించదు అంది. ఆ మాట చెప్తున్నప్పుడు తన గతమే తన కళ్ళ ముందు కనిపించింది. ఇదిలా ఉండగా రవి, స్వాతి వాళ్ళ పాప జీవితంలో మరొక చిన్న సంతోషం వచ్చింది. పాప స్కూల్లో మంచి మార్కులు సాధించింది. రవి ఆమెను తీసుకుని ఇంటికి వస్తూ నీకేం కావాలో చెప్పు, నీకు నచ్చినది కొనిస్తాను అన్నాడు. పాప కాసేపు ఆలోచించి నాకేమీ వద్దు నాన్న, మీ ఇద్దరూ నాతో కలిసి ఒకరోజు మొత్తం ఉండాలి అంది. రవి, స్వాతి ఒకరినొకరు చూసుకుని నవ్వుకున్నారు. రవి కారును నడుపుతూనే ఆ మాటల గురించి ఆలోచించాడు. ఒకప్పుడు తన జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో తనకు తెలియదు. డబ్బు లేకపోవడం వల్ల తన భార్యను కోల్పోయానని అనుకున్నాడు. కానీ ఇప్పుడు అతనికి అసలు విషయం అర్థమైంది. డబ్బు అవసరమే, కానీ డబ్బు కోసం మనుషుల్ని కోల్పోతే సంపాదించినది ఎంత ఉన్నా మనసు ఖాళీగా మిగులుతుంది. సాయంత్రం ఇంటి బాల్కనీలో రవి, స్వాతి కూర్చున్నారు. పాప వాళ్ళ మధ్యలో పడుకుని కథ చెప్తుంది. రవి స్వాతి వైపు చూసి నా జీవితంలో జరిగిందంతా అప్పట్లో
నా జీవితంలో జరిగిందంతా అప్పట్లో శాపంగా అనిపించింది. కానీ నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాత అది నాకు ఒక పాఠంగా మారిపోయింది అన్నాడు. స్వాతి అతని చేతిని పట్టుకుని కొన్ని బంధాలు మనతో ఉండడానికి వస్తాయి. కొన్ని బంధాలు మనకు ఏది విలువైనదో నేర్పిస్తాయి అంది. అదే సమయంలో మౌనిక తన చిన్న ఇంటి బాల్కనీలో నిలబడి బయట చూస్తోంది. ఆకాశంలో వెలుగులు కనిపిస్తున్నాయి. ఆమె చేతిలో తన మొదటి జీతంతో కొనుక్కున్న చిన్న మొక్క ఉంది. దాన్ని కుండీలో నాటుతూ ఇది చిన్నదే కానీ నా చేతులతో పెంచుతాను అని అనుకుంది. ఆమె జీవితంలో రవి తిరిగి రాలేదు. స్వాతి స్థానాన్ని ఆమె తీసుకోలేదు. తాను కోల్పోయిన సంసారం తిరిగి రాలేదు. కానీ ఈసారి మౌనికకు అది బాధగా అనిపించలేదు. ఎందుకంటే ఆమె చివరి ఒక నిజాన్ని అర్థం చేసుకుంది. మనసు మనకు లేని దాని కోసం పరిగెత్తుతూ మన దగ్గర ఉన్నదాన్ని విలువను కోల్పోతే ఒకరోజు మనం వెతికేది డబ్బు కాదు, తిరిగి రాని ఆ బంధమే. మౌనిక ఆకాశం వైపు చూసి నెమ్మదిగా నవ్వింది. తన గతం అక్కడే ముగిసింది. కానీ ఆమె జీవితం మాత్రం అక్కడితో ముగియలేదు. ఈ కథ ఇంతటితో అయిపోయింది. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. ఇలాంటి కథల కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్.